బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు భూ కేటాయింపులపై విచారణను 3 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. హైదరాబాద్తో పాటు జిల్లాలో పార్టీ కార్యాలయాల కోసం చౌకగా భూముల అమ్మకాలు చేశారని పిటిషనర్ అభ్యంతరం తెలిపారు. 500 కోట్ల రూపాయల భూమిని 5 కోట్లకే కేటాయించారని వాదనలు వినిపించారు. గజం 100 రూపాయలకే కేటాయించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 2022 నుంచి ప్రతివాది కేసీఆర్ కౌంటర్ దాఖలు చేయలేదని తెలిపారు. కేసీఆర్తో పాటు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని కోర్టును ఆదేశించారు. 3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు భూమి కేటాయింపుకు సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు సంబంధించి తక్కువ రేటుకు భూములు అమ్మకాలు చేశారని కూడా పిటిషనర్ వాదనలు కూడా వినిపించారు. అయితే అమ్మకాలకు సంబంధించి పిటిషనర్ పూర్తిలో అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు. అయితే 500 కోట్ల విలువైన భూమిని మొత్తం 5 కోట్లకి కేటాయించారని దీనికి సంబంధించి వాదనలు వినిపించారు. అయితే మెయిన్ గా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రధాన రహదారులు మెయిన్ రోడ్లు వెంబడే ఉన్నాయి. దీనికి సంబంధించి కోట్లాది రూపాయల విలువ నుంచి భూమిని 100 రూపాయల గజానికి కేటాయించారంటూ కూడా కోర్టు దృష్టికి పిటిషనర్ న్యాయవాది పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి 2022 నుండి ప్రతివాది అయినటువంటి కేసీఆర్ కౌంటర్ దాఖలు చేయలేదని కోర్టు దృష్టికి కూడా పిటిషనర్ న్యాయవాది తీసుకెళ్లారు. ప్రతివాది అయినటువంటి మాజీ సీఎం కేసీఆర్ తో పాటు ప్రభుత్వం వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. అయితే 3 వారాల్లో కూడా ఈ కౌంటర్ దాఖలు చేయాలని కూడా హైకోర్టు చెప్పిన నిపుణమైతే ఉంది. అయితే జర్నలిస్టు అధికారులకు సంబంధించి భూ కేటాయింపులకు సంబంధించి గత నెల 20న ఇచ్చిన సుప్రీంకోర్టు ఏదైతే కోర్టు ఉందో దానికి సంబంధించిన ఆర్డర్ ని కూడా పిటిషనర్ చదివి వినిపించాడు. అయితే 2 వారాలు విన్న తర్వాత విచారణ మొత్తం కూడా 3 వారాలకు వాయిదా వేసింది. మరి వేచి చూడాల్సిన పరిస్థితి అనుకుని 3 వారాల తర్వాత ఇటు ప్రభుత్వము ఇటు కేసీఆర్ ఎటువంటి కౌంటర్ దాఖలు చేయనున్నారు, కౌంటర్ లో ఎటువంటి అంశాలు మెన్షన్ చేయనున్నారు, ఎందుకంటే తక్కువ రేట్కు బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే కేటాయించడాన్ని పూర్తిగా ఇటు పిటిషనర్ పూర్తిలో అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్నాడు. మొత్తానికి చూస్తుంటే ఈ కేసు విచారణ మొత్తం కూడా 3 వారాలకైతే వాయిదా వేశారు. థ్యాంక్ యూ అమరేందర్.